హలో గైస్. సో ఈరోజు అయితే తిరుపతి నుండి బెంగళూరుకి నా బైక్లో అయితే వెళ్తున్నాను. ఫస్ట్ టైం ఇంత లగేజ్తో నా బైక్లో పెట్టుకొని బెంగళూరుకి అయితే వెళ్ళడం. సో చూద్దాం ఎలా జరగబోతుందో నా జర్నీ. ఫస్ట్ అయితే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేపించేశాను. సో అక్కడ నుంచి మళ్ళీ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నా లగేజ్ అయితే ఫుల్గా ప్యాక్ చేసుకొని ఇంకా అయితే నా జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇంకా నా లగేజ్ అయితే నా బైక్లో పెట్టుకొని చలో బెంగళూరు స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే ఇంకా బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మన జర్నీ ఎలా ఉండబోతుందో ఇంకా చూద్దాం. సరే అందరికీ బాయ్ 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 తా. ఇంటికాడ చెప్పేదో బయలుదేరినాను కానీ వెళ్తుంటే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకో అస్సలు అర్థం కావట్లేదు. బట్ తప్పదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ లో నేను ఎన్నిసార్లు తిరిగానైతే నాకే గుర్తులేదు. ఇప్పుడు నేను వెళ్లే రూట్ లో అయితే నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. మా దోస్తుగాలతో ఈ రూట్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్ లో ఫుడ్స్ అయితే ఫుల్ గా అయితే టేస్ట్ చేసాము. అది కాకుండా నా ఫ్రెండ్స్ తో కలిసి ఇదే ఏరియాలో నా బర్త్డే రోజు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అయితే చేశాను. నా బర్త్డే రోజు నా ఫ్రెండ్స్ కి అంత వేలుకు వేలు పెట్టి అంత పార్టీ ఇచ్చినా నేను అంత సాటిస్ఫాక్షన్ గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కానీ నా ఫ్రెండ్స్ తో కలిసి నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలా తిరుపతిలో నాకు ఎన్నో మెమరీస్ అయితే నాకున్నాయి. మొత్తానికి నేను తిరుపతి దాటి హైవే అయితే ఎక్కేశాను. ఇలా ఈవినింగ్ టైంలో అలా రైడ్ చేస్తూ అలా సన్సెట్ చూస్తూ వెళ్తుంటే చాలా మంచి ఫీల్ వస్తుంది. నార్మల్ గా మనం రైడింగ్ చేసేటప్పుడు మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ ఈవినింగ్ అలా సన్సెట్ చూస్తూ రైడ్ చేస్తుంటే ఏ రైడర్ కైనా మంచి ఊపు వస్తుంది. చిత్తూరు హైవేకి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి బెంగళూరు 240 కిలోమీటర్స్ అయితే ఉంది. యాక్చువల్ గా నా జర్నీ బాగుండాలని మా అత్త బొట్టు అయితే పెట్టింది. 4:54 అంటే 5 అయింది. మాక్సిమం ఇంకా బెంగళూరుకి వెళ్ళడానికి ఎంత టైం అవుతుందో చూడాలి. మేబీ ఇదే ఫస్ట్ టైం నేనైతే వెళ్ళడం. యాక్చువల్ గా నేను రైడ్ స్టార్ట్ చేసే ముందు మా ఫ్రెండ్ గాడు బెంగళూరు నుంచి ఫోన్ చేసి ఒక మాట అయితే చెప్పాడు. ఆ మాట విన్నాక నాకు నవ్వు అయితే అస్సలు ఆపుకోలేకపోయాను. బెంగళూరులో పెట్రోల్ కాస్ట్ చాలా తక్కువరా, డైరెక్ట్ గా బెంగళూరుకి వచ్చి పెట్రోల్ పట్టుకోరా అని చెప్పాడు. వాడు ఆ మాట అన్నాక ఇది కొంచెం మంచి ఐడియానే అనుకున్నాను. కానీ నేను వాడిని ఒకటి అడిగాను, ఇప్పుడు నేను బెంగళూరుకి రావాలంటే పెట్రోల్ పట్టుకునే రావాలి కదరా అని. ఇప్పుడు ఒక మాట చెప్పాడు వాడు. ఆ మాట విన్నాక నాకు ఫీజులు అయితే ఎగిరిపోయాయి. సింపుల్ గా వాడు బెంగళూరుకి తోసుకొని వచ్చేరా అని చెప్పాడు. నేను షాక్ అయ్యి 250 కిలోమీటర్స్ ఎలా తోసుకొని రాగలుగుతానరా నేను అన్నాను. పెట్రోల్ కోసం ఆ మాత్రం చేయలేవా అని తొక్కలో ఒక కొటేషన్ కూడా చెప్పాడు. అది ఏంటి అంటే సేవ్ పెట్రోల్ అంట ఈ బొక్కగాడికి. ఇప్పటిదాకా జరిగింది ఒక షాక్ అంటే ఇప్పుడు వెళ్తూ ఉండగా మళ్ళీ ఇంకొక షాక్ అయితే ఎదురైంది. అలా వెళ్తూ ఉంటే మన సబ్స్క్రైబర్ ఒకరైతే నన్ను కలిశారు. ఇతను వచ్చి మీట్ అయినందువల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అది ఎందుకంటే నాకున్న ఈ 250 మెంబర్స్ సబ్స్క్రైబర్లకి ఒకరు నేను రైడింగ్ లో వెళ్తూ ఉన్నప్పుడు నన్ను గుర్తుపట్టి నన్ను ఆపి ఇలా మాట్లాడించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రజెంట్ అయితే ఒక 150 కిలోమీటర్స్ అయితే వచ్చా 2 అవర్స్ లో. 5కి బయలుదేరినోడిని ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. ఇంకా ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే బెంగళూరు అయితే రీచ్ అయిపోతాము. చలి అయితే ఉందయ్యా, అయ్యో గుండెకాయలు ఉడకతున్నాయ్యా ఈ చలికి. ఈ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఈ చలికి అయ్యో చచ్చిపోతున్నా మనిషిని. అలా వాటర్ ఏమైనా తాగేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతా. ఇప్పుడు బాగా అలసిపోయాడు మా వాడు కూడా. వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా, ఇంకా తాగేసి ఇంకా మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ అవ్వడమే. ఇప్పుడు మళ్ళీ బైక్ ఎక్కానంటే ఇంకొక 100 కిలోమీటర్స్ బెంగళూరు రీచ్ అయ్యేదాకా తిరగకూడదు. ఇంకా స్టార్ట్ అవుదాం అయితే. ఎక్కువగా నేను నైట్ లో జర్నీ చేయడానికి నేను చాలా ఎక్కువ ఇష్టపడతాను. బెంగళూరుకి దగ్గర అయ్యే కొద్దీ చలి చాలా ఎక్కువ అవుతా ఉంది. నేను చాలా సార్లు చాలా ప్లేసెస్ కి నైట్ లో రైడింగ్ చేశాను, కానీ ఇంత చలిని ఫేస్ చేస్తూ వెళ్ళడం ఇదే మొదటిసారి. మొత్తానికి మా ఫ్రెండ్ వాళ్ళ పీజీ దగ్గరకు అయితే నేను వచ్చేసాను. సో ఫైనలీ బెంగళూరుకి అయితే వచ్చేసాను. ఇప్పటికైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకోవాలి. అసలు 3 అవర్స్లో వచ్చేసాను కానీ బెంగళూరుకి. కానీ బెంగళూరులో బెంగళూరులో ఒక 20 కిలోమీటర్స్ రావడానికి 1 అవర్ పట్టింది. ఓ మై గాడ్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.